మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే వైఎస్ఆర్సీపీ నేతలను బెదిరించే పని తెలుగుదేశం పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి బాకాలు ఊదేటటువంటి మీడియానే చేస్తూ ఉంది. నిన్న మహా టీవీ ఛానల్ ఏకంగా చర్చా కార్యక్రమం పెట్టింది. వంశీని ఒక లేడీ కానిస్టేబుల్, మాజీ శాసనసభ్యుడైనటువంటి వంశీని ఒక లేడీ కానిస్టేబుల్ చెంప చెళ్ళు మనిపించిందని దాని మీద చర్చా కార్యక్రమం పెట్టింది. పెట్టడమే కాకుండా కొట్టడం తప్పే ఉంది అన్నట్టుగా దాన్ని సమర్థిస్తూ అరగంట పాటు దాన్ని ఒక చర్చా వేదికగా నడిపింది. వీళ్ళ చరిత్ర ఒకసారి కానీ మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి, అదేవిధంగా తిరుమల కొండల్ని అపవిత్రం చేయడం కోసం ఏకంగా ఈ వంశీకి చెందినటువంటి మహా టీవీ ఛానల్కి చెందినటువంటి వాహనం మాంసం మద్యం దాంట్లో పెట్టుకొని తిరుమలకు బయలుదేరింది. సరే, వాళ్ళు అడ్డుకున్నారు, పట్టుకున్నారు, తీసేశారు. అదే పట్టుకోకపోతే ఆ తిరుమల కొండల్లో దాన్ని ఓపెన్ చేసేసి అక్కడ తిరుమలలో మద్యము మాంసం అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసి ఉండేవాళ్ళు. అంటే ఇది వీళ్ళ యొక్క రోత పనులు. అత్యంత జుగుత్సాకరమైనటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మీడియా మన ముందుంటాం, మన దురదృష్టం. అయితే ఈ రోజున సాక్షాత్తు మాజీ శాసనసభ్యుడైనటువంటి వంశీ గారు తనకు ప్రాణహాని ఉంది, అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కూడా విజయవాడ జైల్లో తనను ఉంచితే తన ప్రాణాలకు హాని ఉంది, ఆయనను విజయవాడ కాకుండా వేరే ఎక్కడైనా ఉంచండి అని చెప్పడాన్ని బట్టి చూస్తే నిజంగానే పోలీసులు కొట్టారా? నిజంగానే ఆయన మీద దాడి చేశారా? ఆయన కూడా ప్రతి సందర్భంలో కూడా నన్ను ఎక్కడ కూడా తనకు శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కానీ ఎక్కడ కూడా పోలీసులు తన పట్ల కనీసం తనని మనిషిగా కూడా గౌరవించలేదని, తనను బాగా ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి ఆయన ఆవేదన చెందడం జరిగింది. అంటే నిజంగానే అతన్ని చేసుకున్నారా? ఇది ఎలా ఉందంటే ఖచ్చితంగా హైకోర్టు సీరియస్ అయిన దానికన్నా కూడా ఇంకా ప్రజలు ఇంకా సీరియస్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసు ఏ కేసు? సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తి దళిత యువకుడు. అతను కేసు ఏమని పెట్టాడు? ఇతను దాడి చేసినటువంటి సందర్భంలో అతను కులం పేరుతోటి దూషించినట్టుగా పెట్టాడు. కులం పేరుతో దూషించారు అని పెట్టినప్పుడు అది ఎప్పుడు జరిగింది? గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద ధ్వంసం మీద దాడి అనేది ఎప్పుడు జరిగింది? వైసీపీ హయాంలో జరిగింది. ఆ రోజున 44 మందిని అరెస్ట్ చేశారు. ఆ 44 మంది కాకుండా 45 వాడికి వంశీని చేర్చి మరొక 50 మంది వంశీ బలమైనటువంటి అనుచరులందరినీ చేర్చి మొత్తం 95 మందిని చేశారు. 95 మంది కూడా తనను వచ్చి కులం పేరుతో దూషించినట్టుగా సత్యవర్ధన్ ఎవరి కోసం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం చెప్తాడు. ఎందుకంటే అతనే అక్కడ ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతనేం చెప్పాడు? సాక్షాత్తు కోర్టుకు వచ్చేసి ఈ రాజకీయాలు నాకెందుకు అనుకున్నాడో, పరివర్తన చెందాడో, నిజం చెప్పాలనుకున్నాడో జడ్జి గారి ముందుకు వచ్చేసి ఆ కంప్లైంట్కి తనకు సంబంధం లేదని, ఆ కంప్లైంట్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా చేత రాయించారని, అక్కడ రాయడానికి కారణం నేను దళిత కులస్తుని కావడం ఒకటైతే, రెండవది అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయటం అని చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసేటటువంటి పచ్చ మీడియా ఏం చెప్తా ఉంది? దళితుడిని మనం భయపెట్టగలిగాం అని ఊరుకున్నారు అని ఏదో అహంకారంతో వెళ్ళిపోయాడు వంశీ. ఈ రోజున లోకేష్ తన పవర్ను చూపించేసి అరెస్ట్ చేయించాడు, దమ్ము చూపించాడు. మళ్ళీ అతనే వచ్చి లేదు నేనే కేసు పెట్టానని చెప్పాడు అని చెప్తా ఉన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా నీచం మరొకటి ఉండదేమో, ఇంతకన్నా రోత పనులు మరొకటి ఉండవేమో. ఎందుకంటే ఎవరు పెడతారు? ఇప్పుడు తాజాగా అబ్బయ్య చౌదరి
అబ్బాయి చౌదరి చింతమనేని మీద గత ఎన్నికలు 2019లో గెలిచాడు, 2024లో ఓడిపోయాడు. అబ్బాయి చౌదరి మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఎవరి చేత పెట్టించారు కేసు? చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ చేత. మళ్ళీ దళితుడినే అనుకున్నారు. అంటే వీళ్ళని దళితుల్ని పావులుగా వాడుకొని వాళ్ళ చేత కేసులు వేయించేది ఎవరు? అబ్బాయి చౌదరి మీద ఏమి రాయమంటే అది రాస్తాడా లేదా? ఈ ప్రభాకర్, చింతమనేని ప్రభాకర్ ఏమి రాస్తే దాని కింద పనిచేసే డ్రైవర్ సంతకం పెడతాడా లేదా? ఇలాంటి క్రూరమైనటువంటి పరిపాలన, ప్రజలకు పని చేయలేనటువంటి పరిపాలన, ప్రజలకు పని చేయలేక, ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేయలేక, ప్రజలకు పరిపాలన అందించలేక, ప్రజలకు పరిపాలన అందించడం చేత కాదు కాబట్టి ప్రజలు దాన్ని ప్రశ్నించకుండా ఉండటం కోసం చేసేటటువంటి ఈ దుర్మార్గ పరిపాలనని చరమగీతం పాడాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఏమి జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ప్రజా వ్యతిరేకత అనేది పెళ్లిబుగుతూ ఉంది. కానీ ఇలాంటి దుర్మార్గపు చర్యలతో ముందుకు వెళ్లకుండా ప్రభుత్వానికి అడ్డ వేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజా సంఘాల మీద, చైతన్యవంతులైన ప్రజల మీద ఎంతైనా ఉంది. నమస్తే.